पुरुषेण देवाय अंदर कवर చేయాలా అందరూ ఇదే పేపర్లో పడుతుంది 1 2 3 ఈరోజు మరి గాజోక మండలంలో ఉన్నటువంటి పూర్వన్పాలెం డిపోలో 2 బస్సులు ఈరోజు ప్రారంభించడం జరిగిందండి. ఒకటి కొత్తది, అది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి, అంటే విజయవాడ వరకు కూడా అది కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా ఇది 2వ సర్వీసు లంకిలపాలెం నుంచి అగనంపూడి మీదుగా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా కాంప్లెక్స్ వరకు వెళ్ళేటువంటి బస్ సర్వీస్ అండి. ఇది ఎక్కువగా మరి అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి, అలాగే హాస్పిటల్కి వెళ్ళేటువంటి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ డిమాండ్ ఉంది. ఎక్కువ మంది ప్రజలు కూడా ఈ సర్వీస్ వేయమని చెప్పేసి అర్జీలు పెట్టుకున్నటువంటిది. కనుక ఈరోజు డిపో మేనేజర్ గారికి, అలాగే ఆర్ఎం గారికి, మేనేజర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ సర్వీస్ రావడానికి కూడా మా స్థానిక కార్పొరేటర్ సోదరులు రౌత్ సీని గారు, అలాగే జనసేన నాయకులు విజయ్ గారు అందరూ కూడా కృషిలో ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి. ఈ సందర్భంగా నేను ఆర్ఎం గారికి, ఆర్టీసీ డిపో రీజనల్ మేనేజర్ గారికి, డిపో మేనేజర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇంకా ప్రభుత్వం ప్రోత్సాహంతో ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఆర్టీసీ ముందుకు వస్తుందని కూడా మేము ఆశిస్తున్నామండి. ఈరోజు పెద్దలు మన గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మన కళా శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు 79వ వార్డు స్టీల్ ప్లాంట్కి వెళ్లే చాలా మంది స్కూల్ పిల్లలు అవనండి, అలాగే స్టీల్ ప్లాంట్ లో పనిచేసే సిబ్బంది అవనండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చాలా సార్లు అడిగినా వాళ్ళు చేయలేకపోయారు. ఆ పని ఈ రోజు పల్లా గారు ద్వారా కంపల్సరీ ఈ రోజు జరుగుతున్న చాలా ఆనందంగా. అలాగే మన ఈ బస్సు లంకిలపాలెంలో బయలుదేరి మన అగనంపూడి మీదుగా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా స్కూల్స్ అన్ని కలుపుకొని వెళ్తుంది. అలాగే రిటర్న్ కూడా మళ్ళీ 2 గంటల కాంప్లెక్స్ లో బయలుదేరి సేమ్ ఎలాగైతే యథాతథంగా అలా 3 గంటలకల్లా మన స్టీల్ ప్లాంట్ వచ్చి అలా లంకిలపాలెం చేరుకుంటుంది. అందరూ వినియోగించుకుంటారని ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.